దీన్ని తగ్గించాలి. మొదలు అనుకున్నటువంటి 4 కాదు, దాన్ని తగ్గించి ఆహ్, ఈ తగ్గించి దాన్ని ఒకటో, రెండో కనుక మనం చేస్తే ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ మళ్ళీ బాగా పుంజుకునే అవకాశం ఉందని ఫీడ్‌బ్యాక్ వెళ్ళడం. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలేంటంటే అరుణ్ జైట్లీ కూడా ఆయన ఇంప్లిమెంట్ చేసింది. ఆయన ఉన్నప్పుడు కూడా అన్నాడు ఏంటి అంటే జీఎస్టీ పెట్టింది ఏకరూప పన్ను విధానం. అంటే దేశమంతా ఒకటే టాక్స్ ఉండాలి, ఒకటే రకంగా ఉండాలి, తక్కువ స్లాబ్స్ ఉండాలని పెట్టడం కాబట్టి ఆయన కూడా అన్నాడు ఏంటి అంటే ఒకసారి మనం గనుక రెవెన్యూ న్యూట్రలైజ్ అయితే రెవెన్యూ మంచి కన్సిస్టెంట్ గా గవర్నమెంట్స్ కనుక రెవెన్యూస్ మనం ఖచ్చితంగా దాన్ని సరైనటువంటి ప్రణాళికతో రిఫార్మ్ చేద్దామని ఆయన అనడం జరిగింది అప్పుడే. కొంత ఆలస్యమైనా కానీ మనకు చెప్పాను కదా కోవిడ్ 2 సంవత్సరాలు, నోట్ బందీ తర్వాత జీఎస్టీ రావడం, ఈ అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి 2025లో మోడీ తీసుకున్నటువంటి విప్లవాత్మకమైన చర్య, మోడీ జీఎస్టీ కౌన్సిల్ కలిపి తీసుకున్నటువంటి విప్లవాత్మకమైన చర్యగా నేను దీన్ని భావిస్తున్నాను. దీనివల్ల జరిగింది ఏంటి? మరి ఎందుకు తీసుకున్నారు రేట్ కట్స్ అంటే 2, 3 ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకోవాలి ఇక్కడ.